చేతుల అధికారం ఉండుడు గొప్ప కాదు, అధికారం మాటన కొంచెమన్నా మానవత్వం కూడా ఉండాలి. కానీ కొందరు ఉంటారులా ప్రజాసేవలో ఉండి కూడా కామన్ పబ్లిక్ను పట్టించుకోరు. అట్లని అందరు అట్లా కూడా ఉండరు. అధికారులు అయ్యిండి కూడా అధికారాన్ని చూపించకుండా మంచితనాన్ని చూపిస్తారు. ఇదివరకు అసంటి కలెక్టర్ల ముచ్చట్లు మన జోర్దార్ వార్తల్లో ఎన్నో చెప్పుకున్నాం. అందులో కలెక్టర్ సారు ఇంకా గ్రేటోళ్ళు చూడుండ్రి ఏం చేసిండో. కలెక్టరేట్ కు పోయి అర్జీలిచ్చి ఆపది సాపది చెప్పుకునుడు ఏ జిల్లాలనైనా కామను. కలెక్టర్ సారే సీట్లకెళ్లి లేచొచ్చి అర్జీలు స్వీకరించి ఆపది సంపద అరుచుకునుడు స్పెషల్. అట్లనే చేసి వార్తల్లో నిలిచిండు పుట్టపర్తి కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సారు. అగో చూస్తున్నారు కదా నొల్లా, అందరూ నడవలేనోళ్లే. ఆటోలల్లా 3 చక్రాల బండ్ల మీద జిల్లా మూల మూల నుంచి వచ్చిండ్రు కలెక్టర్ సార్కు కష్టం చెప్పుకుందామని. ఇక ముచ్చట తెలిసి భక్తుల కోసం గర్భగుడి ఇడిచిపెట్టి కదలొచ్చిన దేవుని లెక్కనే కదిలిండు సారు. ఒక్కొక్కలను ప్రేమగా వల్కరించుకుంటా అర్జీలు తీసుకున్నాడు. సోమవారం జిల్లా కలెక్టరేట్ల కాడ ప్రజా సమస్యల పరిష్కార వేదిక పేరిట అర్జీలిచ్చే కార్యం నడుస్తున్నది కదా. అట్లనే దివ్యాంగులు కూడా కలెక్టర్ సార్కు అర్జీలిద్దామని వస్తే కలెక్టర్ సారే గిట్ల స్వయంగా గదిలొచ్చేటాలకు మస్తు ఖుషైండ్రు దివ్యాంగులంతా. ఏదో మమ అన్నట్టు చెయ్యలే సారు, మస్తు ఓపిక కొద్దీ దివ్యాంగులిచ్చిన అర్జీలు చదివి తిప్పలు మొత్తం మార్చుకొని అప్పటికప్పుడు అధికారులతోటి మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆర్డరేసిండు. ఆటోలో ఉన్నోళ్లను, నేల మీద పనోళ్లను, 3 చక్రాల కుర్చీల ఊసునోళ్లను ఇట్లా అందరి దగ్గరికి పోయిండు. పేరు పేరున పలకరించిండు, స్వయంగా అర్జీలు స్వీకరించిండు. ఈ ముచ్చట తెలిసిన జిల్లా పబ్లిక్ కూడా మా కలెక్టర్ సారుది చాలా గొప్ప మనసు అని మస్తు పొగుడుతున్నారు. ఏమైనా కలెక్టర్ సార్ అంటే గిట్లుండాలల్లా, ఏమంటారు?